నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. మంచిగున్నాము. ఇగో లాక్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఏందంటే ఇప్పుడు కంటెంట్ అన్నది ఏ రకంగా చేస్తాము, ఎట్లా చేస్తామన్నది మీకు ఇది హెల్ప్ అయితదనుకుంటా. ప్రతి పని గూడక. ఇగ సూపర్ కంటెంట్ స్టార్ట్ స్టార్ట్ ఇప్పుడు చేద్దాం. వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ మమ్మీ. చేద్దాం. ఏం చేస్తున్నావు మమ్మీ ఈరోజు? ఇప్పుడు అప్పడాలు చేస్తా. ఏందంటే ఆ! సాబ్దాను రవ్వతోటి చేస్తా. గోధుమ రవ్వతోటి, ఉప్మా రవ్వతోటి చేస్తా. అప్పడాలు ఇగ చేస్తావా? అప్పడాలు చేస్తా. ఎందుకంటే పిల్లలకు ఇష్టంగా అట్లా సాబ్దాని గుడిక హెల్త్‌కి మంచిది. మనం రవ్వతోటి చేస్తా. బియ్యపు పిండితోటి కాకుండా ఇట్లా. బియ్యపు పిండితోటి గుడిక చాలా రకాలొస్తాయి. అన్ని రకాలొస్తాయి గానీ టైం అంతే. ఈ రోజైతే ఇది. మన డైలీ రొటీన్ వ్లాగ్స్ నచ్చుతున్నాయా? నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి లైక్, ఇప్పుడే. కామెంట్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నచ్చితే చేసుకోర్రి. నేను చేసిన ప్రతి ప్రాసెస్‌కు మీరు ఏందంటే ఎట్లా ఏందన్నది మీరు కరెక్ట్‌గా నచ్చిందా? నచ్చలేదా? అని నాకు రెస్పాన్స్ ఇయ్యి. నచ్చినట్టు చేస్తా. ప్రతి పని గూడక. స్టార్ట్ చేద్దామా వ్లాగ్? స్టార్ట్ చేద్దాం. చేద్దామా? ఓకే. వడియాలు చేస్తాను. అదే అప్పడాలు. సాబ్దాను రవ్వతోటి చేస్తాను. వడియాలు చేస్తావా? వడియాలు చేస్తా. ఇప్పుడు ఎండాకాలము మనకు ఈ ప్యాన్ గాలికి ఆరిపోయేటట్టు చేస్తా. హోలీ మంచిగా జరుపుకున్నారా? ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అది చాలా మేము అవి ఏంటంటే మాకు మేమే రెడీ చేసుకొని కలర్స్ మేము అందరం ఫ్రెండ్స్ అందరం పోసుకుంటుంటిమి. ఏంటంటే అప్పుడు గోగి పువ్వుతో చేస్తుండే. గోగి పువ్వు అంటే మీరు ఏ రకంగా అంటారో, గోగి పువ్వు అంటే రెడ్గా ఉంటుంది. ఆ పువ్వు అన్నది నలకు కొట్టేసి కలర్ తీసి ఇక దాన్ని వీటిలో మొత్తం ఒక డబ్బా నింపేసుకొని ఇక మనం ఒకటి ఏంటంటే స్ప్రే లాగా తయారు చేసుకుంటుంటాం కొట్టేటట్టుగా. ఇక ఏంటంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలా చిత్రం కొట్టి ఇట్లా కొట్టేస్తుంటిమి. ఇక మీరు ఎట్లా చేసుకున్నారో ఏం చేసుకున్నారో ఇక ఏంటంటే హోలీ అంటే బాగా ఇష్టంగా చేసుకుంటుంటాం. చిన్నగా ఉన్నప్పటి జ్ఞాపకాలు. పెద్దవి అయినాక మాత్రము ఇక అవన్నీ ఏముండయి. ఇక ఫ్రూట్స్ మాత్రము ఇక నేనైతే ఇక అవి ఏంటంటే మనం బయటకు వెళ్ళి తెస్తాం కదా, డస్ట్ ఏమన్నా పడుతుంది చేస్తుందని ఉప్పేసి కడుగుతా. మీరు ఉప్పేసి కడుక్కునే చూడండి. ఏ పనైనా తొక్క తీసినా కానీ ఉప్పేసి కడుక్కోండి. ఎందుకంటే మనము తీసేటప్పుడైనా కానీ చేతులకు అటంటి ఇటంటి మనం తీసేది తొక్క తీసినప్పుడైనా కానీ మళ్ళీ లోపల దానికి అంటుతుంది. ఇక మీరు కడుక్కుంటారు కావచ్చు. ఇక ఏంటంటే నాది యూట్యూబ్ కదా, మీరు ఏమనుకోకూడదు, నేను చెప్తా. ఎందుకంటే నాది యూట్యూబ్ కాబట్టి చెప్తా. మీరు నాకంటే ఎక్కువ క్లీన్ చేస్తారు, చేయరని అంటలేను. ఇక ఎందుకంటే నేను అట్లా చెప్పాలని చెప్తా. ఇక తేజన్ అయితే ఫుడ్స్ అయితే ఇప్పుడు కట్ చేసి ఇస్తుంది. ఇక టిఫిన్ ఏం చేసుకుందామని నేను అన్నా. అంటే ఇక ఫ్రూట్స్ తిందాం మమ్మీ, ఇక ఏమో ఇక టిఫిన్ చేసేది ఇప్పుడు మళ్ళీ రైస్ తినలేము అని తేజ అన్నది. ఇక ఆమెనైతే ఇక ఎక్కువ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఏం చెయ్యది. ఇక ఇట్లా ఫ్రూట్స్ తోటి ఇయరంతటి. కానీ ఇక మనం ఇక ఏం చేస్తాం, మనము యూట్యూబ్ అయితే ఉన్నది కదా, యూట్యూబ్కి అయితే చూపిస్తుంది. ఇక ఫుడ్ మీద అంతా ఏముండదు. ఆమె కొంచెము ఇక ఏంటంటే బక్కగున్నోళ్ళు ఎంత తిన్నా కూడా అట్లనే ఉంటారు. ఇక ఈ దొడ్డుగున్నోళ్ళు కొంచెం దొడ్డుగున్నోళ్ళు ఇక కొంచెం తిన్నా లావ్ అవుతారు. ఆమె లావ్ అవుతాను ఎప్పుడు తగ్గిస్తూనే ఉంటుంది. ఫుడ్ కంట్రోల్నే ఉంటుంది. డైట్ లాగా తింటుంది. ఇక ఏంటంటే యూట్యూబ్ చూపిస్తే ఆమె అంత తింటారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ యూట్యూబ్కు తినేటప్పుడు తింటుంది, మళ్ళీ పక్కకు పెట్టేస్తుంది, అంత తినది. ఇక ఆమె మేము ముందు పెట్టుకున్నదే రైస్ అయినా ఏదైనా అట్లా. ఇక నాన్ వెజ్ ఉడక ఆమె అట్లా తిన్నది. ఆమెకు కొంచెము టమాటా అది ఇది ఇష్టం ఉంటుంది. ఇక అది వెజ్కి బాగా ఇష్టపడుతుంది. ఇక మాకు యూట్యూబ్ కాబట్టి ఇక అన్ని రకాలు చూపించాలి అట్లా. ఇక మా పెద్ద బిడ్డ కొంచెం నాన్ వెజ్ ఆమె తింటుంది. ఇక ఏంటంటే ఇక ఆమె కానీ ఈమె చేస్తున్నావు మమ్మీ? ఓ సాబ్దానుని రవ్వతోటి, ఉప్మా రవ్వతోటి నేను అప్పడాలు పెడతాని రెడీ పెట్టుకుంటున్నా. ఇవైతే చేద్దామా చేస్తున్నా. నేత్ర ఫుడ్ ఛానల్ కానీ ఇట్లా చూపిస్తాని పెట్టినా. ఇక మీకు గుడక చూపిస్తా. ఇక ఇద్దరికి గుడక చూపించచ్చు, 2 ఛానళ్ళకి గుడక చూపించచ్చు అని ఇట్లా పెట్టేసుకున్నా. తేజన్ అయితే ఫోన్ తీసుకుని వచ్చింది. ఇక సాబ్దానుని మనం ఉప్మా చేసుకునే రవ్వతోటి. ఎందుకంటే బొంబాయి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు, ఏదైనా అనుకోండి, ఇది రవ్వ. ఇక మనమైతే చేసుకునేది మీకు చూపిస్తా, కొద్దిగా అయినా చూపిస్తా. అందులోకి నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి మొత్తం చూస్తే మీకు కొలతలతో సహా ఉంటుంది. ఇక మీరు ఏంటంటే చేసుకోవాలనుకుంటే సరే పెట్టేసింది మమ్మీ వడియాలు. ఎందుకంటే సాబ్దాను రవ్వతోటి పెట్టిన. ఇక మనం ఎట్లా వస్తాయి అన్నది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే నేను ఎట్లా చేసిన అన్నది, ఇంట్లో ఏమేమి వేసినా ఎట్లా చేసిన అన్నది మీకు తెలుస్తుంది. సూపర్. ఇప్పుడైతే వడియాలు పెట్టేసిన తర్వాత ఇక ఏంటంటే ఇక తిందాం రతేజ అంటే ఇక తిందామన్నది. ఇక ముందు రోజు చేపల కూర వండుకున్నాం కదా, అది తెల్ల టేస్ట్ బాగా అవుతుంది. మేము అదే రోజు వండుకుని అదే రోజు అయితే తినము. ఎప్పుడైనా మాకు మిగులుతుంది. ఎట్లా అంటే మేమిద్దరమే కదా,
ఇక అంతా ఒడవది ఉడక. ఇక ఒడవకుంటే ఉడక ఎవరికైనా పెట్టించేది ఉంటే పెట్టిస్తా. ఇక కానీ ఇక మనకు ఒడిసే మందం అయితే ఒక రోజు ముందే అదే రోజు తినాలని ఏం లేదు. తెల్లారి తింటేనే టేస్ట్ ఓ లెవెల్ ఉన్నది. ఇక టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఇది ఫుడ్ ఛానల్ నేత్ర ఫుడ్ ఛానల్ అయితే వచ్చింది. మీరు ఫ్రై కూడా వచ్చింది, 2 వచ్చినాయి. ఒక్క చేప తెచ్చి 2 చేసుకున్నాం. ఎందుకంటే ఇక మనకు కుటుంబాలు ఎక్కువ ఉంటే బాగా ఉంటే ఇంట్లో ఉంటే ఇక వడుస్తుంది. ఇక మేము ఉన్నది ఇద్దరమే. ఇక 2 రోజులు తింటాం, 3 రోజులు తింటాం. ఓ టైంలో ఏం కాదు, చేపల పులుసు మాత్రం తినచ్చు. ఇక ఇట్లా వేసుకొని ఆ పాతకాలం ఫుడ్ లెక్క ఏంటంటే మా అమ్మ వాళ్ళు చేసిర్రు ఈ పులుసు. అట్లా మా అత్తమ్మ ఉడికి చేస్తుండే. ఆ రకంగా చేస్తే అమ్మమ్మ చేసినట్టు వచ్చింది మమ్మీ అని అన్నది తేజ మాత్రము. ఇక ఆమె పెట్టుకొచ్చి ఇచ్చిన. ఇక ఆమె ఏది కానీ తినాలని అంత ఇంట్రెస్ట్ ఏం చేయదు. ఇక మా ఏంటంటే ఇద్దరు ఊడతారు. ఒకళ్ళేమో జర ఓ రకంగా తింటారు, ఒకళ్ళేమో ఓ రకంగా తింటారు. ఇక మా పెద్ద బిడ్డకి అయితే బాగా ఇష్టం ఉంటుంది, ఫిష్ అయినా జర అవి తింటుంది. ఇక ఈమె అయితే ఇక నెక్స్ట్ రోజు జర అట్లా తింటుంది. కానీ అయినా చేపల కూర సూపర్ ఉన్నది కాబట్టి తినగలిగింది. ఎందుకంటే మటన్ అయితే అప్పుడే వేడివేడికి తింటుంది, చికెన్ అయినా వేడివేడి. మా పెద్ద బిడ్డ నేనేమో తెల్లారైనా తింటాం. ఇక ఇద్దరం గుడక ఆమె తినది, ఆ వేడిగా ఉన్నప్పుడే తింటుంది నాన్ వెజ్. ఇక చేపలు మాత్రం తెల్లారి తింటుంది. తెల్లారి తింటేనే బాగుంటుందని తెలుసు ఆమెకు. ఇక ఏంటంటే అప్పుడు నానమ్మ వండితే గుడక అట్లనే తింటుండ్రి. ఇక అలా నానమ్మ వండితే ఇక అమ్మమ్మ గుడక వస్తే ఎప్పుడు అట్లనే వండుతుంది అని అట్లా ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటూ తిన్నది. వాళ్ళను బాగా జ్ఞాపకం చేసుకుంటూ తిన్నది. అట్లా ఆ రకంగా టేస్ట్ వచ్చింది మమ్మీ అట్లున్నది అని. అప్పటి రోజులలో కుండలలో చేస్తున్నారు, అట్లా కమ్మతనంలో కుండలలో చేయకుండా కూడా అంత కమ్మగా వచ్చింది. ఆ టేస్ట్ కాల్చుడు, కుడక కాల్చుడు, ఏంటంటే ఉల్లిగడ్డ కాల్చుడు అవన్నీ బాగా నచ్చింది. ఇక ఎందుకంటే మనం ఎండ్లైనా కానీ కాల్చుకొని వేసుకుంటే కుడక టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఎప్పుడు కుడక అప్పటి వాళ్ళు కాల్చేస్తున్నారు. ఇక మనం ఇప్పుడు పొడిలు తెచ్చుకొని పొడిలు వేసుకుంటున్నాము, వాటిని కుడకనే బట్టి వేసుకుంటున్నాము. ఇక ఇప్పుడు అంతా ఉడక ఇంట్రెస్ట్ చేసలే, ఏదో వేస్తారు, అంత మిక్స్ చేస్తారు. దేని ఫ్లేవర్ దానికి ఉండాలని నేను అంట. ఇక సాయంత్రం అయితే అయింది. ఇక సాయంత్రం అయింది, నేనైతే కాఫీ అన్న టీ అన్న పెడతా కదా. ఇక తేజ కూడా ఆమె పెడుతుంది ఓసారి. ఇక ఆమె ల్యాప్టాప్లో వర్క్ ఏదో చేస్తుంది. ఇక చేస్తుంది కదా, నేను పెట్టుకొచ్చి ఇక మనము బయటకు వదాం బిడ్డ, బయటకు వాకింగ్ కొదామంటే, అయ్యో మమ్మీ ఇక్కడ మాల్ స్టార్ట్ అయింది, మనకి ఇంటి దగ్గర నేను నడుచుకుంటూ ఉడకపోవచ్చు అని చెప్పింది. మేము అదే ముచ్చట మాట్లాడుతున్నాం ఇద్దరం. ఇంటి దగ్గరనే మేము నడుచుకుంటూ వెళ్ళచ్చు, అంత దగ్గర అయిపోయింది మాలు. ఇక అట్లా వెళ్దామని అనుకొని ఇక వాకింగ్కి అయితే వెళ్ళిపోలేను. ఇక ఇంట్లో అక్కడ లోపల తిరుగుడే, ఆ మాల్లో తిరుగుడే వాకింగ్ అయిపోయింది. ఇక మాల్లో తిరిగినామైతే ఓకే, ఇక అలానే వాకింగ్ అయింది. ఇప్పుడైతే ఇక మేము మాల్కోకముందే ఆమె ఐబ్రోస్ తీసుకుంటా అన్నది. తీసుకుంటా అంటే మరి పోదాం బిడ్డ, తీసుకుంటే అయిపోతుంది. ఇక ఎందుకంటే నువ్వు అశ్రద్ధ చేస్తావు అని నేనేదో తీసుకెళ్తా. ఆమెకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఆమె పని ఆమెనే ఇక ఆమెది ఏది పట్టించుకోదు. ఇక నేను తీసుకుపోతేనే ఇక ఆమె బాడీ మీద ఆమెనే శ్రద్ధ తీసుకోదు. ఇక ఎందుకంటే ఐబ్రోస్ గుడక నేనే పోదాం బిడ్డ తీసుకుందు. ఇప్పటి రోజుల పిల్లలు అట్లా తీసుకుంటారు కదా, మన రోజులల్లో అంటే లేదు. ఇక తీసుకోవాలి, ఇక అట్లా మంచిగా ఉండాలి, ఇప్పటి మోడల్గా ఉండాలి అని నేను చెప్తేనే ఆమె వింటుంది. ఇక నేను చెప్తుంటా మీరు ఎట్లా ఉండనో ఈ రోజులలో లెక్క ఉండాలని చెప్తా. ఇక ఆమెకైతే నేను అన్న మాట తీసేయది. ఇక ఐబ్రోస్ తీసుకున్న తర్వాత మాల్కి వెళ్ళిపోయినాం. అక్కడ ఏంటంటే అన్ని షాపులు ఓపెన్ కాలేవు, కొన్ని అయినాయి. సినిమా థియేటర్ అయితే ఒక ముందే అయిందట, ఇప్పుడు 15 రోజులు అవుతుందో ఎంత అవుతుందో. ఇవాళ అయితే ఓలీ రోజే ఈ బట్టలన్నీ షాపులు ఓపెన్ అయినాయి. ఇక కొన్ని అయినాయి, కొన్ని కాలేవు. ఎందుకంటే ఇక మనకైతే ఓపెన్ అయింది కదా అని మనం పోదాంపా చూస్తాంపా ఎట్లా వచ్చినట్టు బట్టలు అయితే ఓ లెవెల్ ఉన్నాయి. ఇక మా పిల్లలైతే ఇక మా మన్మరాళ్ళు అయితే వస్తే వాళ్ళకు ఏంటంటే ఏసి చూసి తీసుకుంటేనే బాగుంటాయి అని నేను తీసుకోవాలి. ఇక అట్లా చూసిన అది మా నక్షత్రకైతే బాగా ఇష్టం అట్లా. ఇక అది మెత్తగా దూదిలాగా ఉన్నది. ఇక అట్లా నా డ్రెస్సులు కూడా ఆమెకు కంఫర్ట్ ఉండాలి, ఎంత రేట్ అని కాదు ఏదని కాదు, ఆమెకు మెరుసుడని కాదు ఏదని కాదు, ఆమెకు కంఫర్ట్ ఉంటేనే ఆమె దొరుకుతుంది ప్రతిదీ. ఇక ఎన్ని ఫ్లోర్లు అంటే 4-5 ఫ్లోర్లు అట్లా ఎక్కినాము దిగినాము చూసినాము. ఇక నడుచుకుంటేనైతే ఎక్కం కదా, అదే లిఫ్ట్ ఎత్తుకపోతుంది అట్లా ఉంటుంది. ఇక అది మాల్లలోనైతే అట్లే ఉంటుంది. ఇది లెవెల్ ఉన్నది మాల్ మాత్రము. అన్నీ స్టార్ట్ అయితే ఇక మీకు అన్నీ చూపిస్తా, ఆ స్టార్ట్ అయినాక ఉడక చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇవి రబ్బర్ పువ్వులు కాదు, అవి ఏంటంటే ఒరిజినల్ పువ్వులు. ఏంటంటే గులాబీ పువ్వులైనా చామంతి పువ్వులైనా. ఇక అక్కడ చెప్పులు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. నాకు ఉన్నాయి చెప్పులు అద్దని అన్నాగానే అది చూపెట్టింది. ఇక ఏది తీసుకోవాలి ఇప్పుడు ఏది తీసుకోవద్దని నిర్ణయించుకొని వెళ్ళాం. అట్లా నిర్ణయించుకొని అక్కడనైతే అన్నీ ఇట్లా డెకరేషన్ చేసారు. ఓలీ కదా, ఓలీ రోజే ఓపెనింగ్ అయింది ఇది.
అంతకుముందే థియేటర్ ఓపెనింగ్ అయిందట కానీ ఇక ఒక థియేటర్ నడిచిందని అంటారు, మాకైతే తెలియదు, మేము పోయినాక తెలిసింది. ఇక ఇది మొత్తం అవతల ఫ్లవర్స్ తోటి బెలూన్లతోటి ఇట్లా ఉంటే ఇది మాలు మనకి ఇంటి దగ్గర ఉన్నది కానీ చూస్తానులే మేము రానంటే ఇక అప్పుడే వెళ్ళిపోయినాం లోపలికి. వెళ్ళిపోయి అయితే చూసినాము. ఇక మాల్ అయితే సూపర్ ఉన్నది. ఇక దాన్ని ఏమిట్లా ఏం ఫుడ్ ఏం పెడతారు ఏదేం పెడతారు అన్నది మేము అయితే అవి వేసినవి అయితే చూసినాం. అది మొమోన్స్ అని అక్కడ పెట్టిర్రు. అట్లా నేను కూడా చేస్తా, నేత్ర ఫుడ్ ఛానల్లో చేస్తా, మీరు లాక్స్లో కూడా చూడొచ్చు, నేత్ర లాక్స్లో కూడా చూడొచ్చు. అట్లా మొమోన్స్ ఎప్పుడెప్పుడు అప్పటి రోజులలో ఆవిరి ఫుడ్డు, ఇక ఏంటంటే ఇప్పుడేమో మొమోన్స్ అంటుర్రు వీటిని, ఇక పేర్లు మార్చి ఇప్పుడు తింటోర్రు. అప్పటి ఏ ఫుడ్డు ఇప్పుడు ఇది ఏంటంటే ఫుడ్ అన్నది చేంజ్ అన్నది ఏం లేదు. ఆ రోజులలో కాల్చుకొని తిందురు, ఇప్పుడు కాల్చుకొని తింటోర్రు ఇంత మసాలాలు పెట్టి, అంతే. ఇక అంతకు మించింది ఏం లేదు. ఇక ఇవన్నీ స్టార్ట్ కాలేవు ఇప్పుడైతే. ఇప్పుడు ఏంటంటే వట్టిగా ఇట్లా బోర్డు వేసిర్రు, ఇట్లా ఇవి ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ఫుడ్ ఉంటుంది, ఈ ప్లేస్లో ఈ ఫుడ్ ఉంటుంది అని వేసిర్రు. ఇంకెవ్వి స్టార్ట్ కాలే. కింద మాత్రం ఇక అది చపాతీతోటి అది ఏంటంటే అవి తయారు చేసి రోడ్ చేసుకుంటూ ఇస్తారు, రోల్ లాగా ఇట్లా మలిసి ఇస్తారు. అందులో పెట్టి చికెన్ దాని మటన్ దాని పన్నీర్ అని అలా రోల్ చేస్తారు కదా అట్లా. ఇక ఆ రోజులలో ఇక ఫుడ్ అయితే ఇట్లా మేము ఏంది మొత్తము ఇట్లా పెట్టి తింపి పిల్లలకు చేతికి ఇస్తుంటిమి. అదే రోల్ అయిపోయింది ఇప్పుడు, అది ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు అట్లా. ఇక ఇది ఆ రొట్టెనే ఈ రొట్టె ఇక అంతే. ఇక ఇవి ఇంతే. ఇక ఇప్పుడైతే ఇక అన్ని ఫ్లోర్ చూద్దాము ఏమేమి ఎక్కడ ఏందనంటే ఇక అన్నీ బోర్డు అయితే వేసిర్రు, ఎక్కడేముంటుంది ఏముంటుందని. మనము అది ఏంటంటే అలా బిర్యానీ ఇది అయినా ఫుడ్ది అయినా ప్రతిదీ పాప్కార్న్స్దైనా ఇక అవి అన్నీ ఇక మనకు అన్నీ దొరుకుతాయి అన్నట్టు చూపిస్తారు. ఇక్కడనైతే కాల్చిస్తారు ఆ మైదం పిండితోటి పన్నీర్ పెట్టి. మరి తిందాం రా మనం ఫస్ట్ వచ్చినాం కదా అంటే ఆమె ఇక కాల్చిస్తుంది అబ్బాయి. ఇక ఒకటి తీసుకొని శరసాగం అవుతుంది అట్లా. ఆ టేస్ట్ ఎట్లుంటుందని చూస్తాం. ఇక ప్రతిదీ ఉడక ఇక మేము తింటే మీరు పిల్లలు తింటారు, మేము చూస్తున్నాము, మాకు మంచిగా అనిపిస్తుంది అని అంటున్నారని ఇక అది కొంచెం అన్న టేస్ట్ చేసేస్తున్నాం. ఇంట్లో చేసుకుంటాం, మాకు కొడవది కదా. బయట తింటే ఏంటంటే ఇంట్లో అట్లే ఉండిపోతుందని ఆలోచిస్తాం కానీ మీకు బయటది ఉడక చూపించాలి, మన వాళ్ళకి బయటది ఉడక చూపించాలి. ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఈ వీడియో అన్నది. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటా, మీకు మేలే జరుగుతుంది అనుకుంటా ప్రతి పనిలో కూడా. ఇక ఏంటంటే టేస్ట్ నన్ను చూడమని ఆమె అంటది. ఇక నువ్వైతే చూడరా నాకు ధైర్యం చెయ్య అట్లాంటి ఫుడ్లల్లో. ఇక ఆమె ధైర్యం చేసి తిన్నది, ఎందుకంటే మంచిగానే ఉంటున్నాయి. అట్లా పచ్చిగా కోసి పెట్టినా కానీ మొన్న ఒకరోజు బెడ్ చేసి ఇచ్చిర్రు, అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. ఇది పన్నీర్ తోటి టేస్ట్ మంచిగా ఉంది. ఇట్లా మంచిగా ఉంటుందో అని అనుకున్నా. వేడిగా మంచిగా ఉంది. ఒకసారి దీని చూడు, మీ టేస్ట్ బాగానే ఉంటుంది. ఇది ప్రతిదీ కూడా మనం అలా ఆకుకూరలైనా ఏవైనా పెట్టి అట్లా చేసిస్తుండ్రు. ఇక ప్రతిది కూడా మనకు టేస్ట్ అన్నది ఓ లెవెల్ ఉంటుంది. అందులో ఏం వేస్తారో ఏందో కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక మంచిగానే మనము ఏది కానీ తిన్నా కానీ మంచిగానే అనిపిస్తుంది. ఏ రెస్టారెంట్కి పోయినా కూడా ఫుడ్ మాత్రం ఖరాబ్ ఏమీ అనిపిస్తలేదు. వాళ్ళు మంచిగానే చేస్తారు కానీ ఇక మనకు ఒక అనుమానం ఎట్లా చేస్తారో ఏమో. మా పాతకాలం ఫుడ్లల్లో ఏంటంటే మామూలుగా రొటీన్ చేసుకుంటుంటుంది. ఇక ఇప్పుడు ఏంటంటే చేంజ్ చేసుకుంటా అట్లా ఫుడ్ తయారు చేస్తుర్రు. ఇక రకరకాల ఫుడ్ ఏంటంటే కమ్మతనంలో సూపరు.